బీసీసీ డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి ఎజెండా, రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను వివరించిన సీఎం. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. కాపులకు మేలు చేస్తానంటూ గతంలో వారి ఓట్లను దండుకున్న జగన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. గత 5 ఏళ్ల పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. బాత్రూంలు శుభ్రపరిచే రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో లడ్డూలు తయారించారని, దీనిపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తాము ఇప్పుడు ఆ తప్పును సరిదిద్ది నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఒకవైపు ప్రతిపక్ష రాజకీయ శైలిపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వివరించారు. మీ భూమి మీ హక్కు కలుగుట్ల గ్రామానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. రాబోయే రోజుల్లో ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈరోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి మీ భూమి, మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం,
మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. పరామర్శల పేరిట రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి రావడం తప్పు కాదని, మూర్ఖపు క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. వారానికోసారి బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చి విధ్వంసం చేసి వెళ్లాలనేదే ఆయన ఆలోచనగా ఉందని ఆరోపించారు. రోడ్డు మీద బయటికి వచ్చేటంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజా ఉపయోగపడే పరిస్థితి గాని ఒక్కటి కూడా కనిపించదు. వచ్చి కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళ కార్యకర్తల లంబడి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్ గా పొగుడుతాడు అనుకోండి, అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్ కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పర్మిషన్ పెట్టండి. మీకు ఒకటే అడుగు చెప్తున్నా, ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ ఎక్కడైనా మేము అబ్స్ట్రక్ట్ చేశామా? వాళ్ళొచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధులను ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి తిరిగి వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకొచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు వద్దు తెలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎళ్లారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే గనక పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమంది వస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకొచ్చి 6 గంటలు 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే గనక రేపొద్దున్న ఏదైనా అంబులెన్స్ వెళ్తది. అందులోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు ఉంటాడు. రేపొద్దున చిన్నపిల్లలు స్కూల్‌కి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపొద్దున ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైం అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్‌లో. అటువంటిది ఈ రోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకలనేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను. నేనేమంటానంటే దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి. కార్యకర్తకి మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదాయన. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లోంచి అని అనుకున్నాడు అనుకోండి, ఈయన బయటకొచ్చి నోటికొచ్చినట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకొచ్చారే గాని ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఒక పిన్నిని, కొడుకుని అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్‌లో వాడు ఏకంగా గాంజా మత్తులోనో, లేకపోతే సారా మత్తులో ఉన్నాడో, ఏ మత్తులో ఉన్నాడో వాడు చంపి అది తల పట్టుకొని రప్పమని స్టేషన్‌కెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికొచ్చాడంటే, ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్‌లో ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలొస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్‌గా మీరు నమ్మరు. జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. కంట్రోల్ చేస్తున్నాం. కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులందరి మీద కూడా చర్యలుంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈ రోజు మేమందరం కూడా ఎన్‌డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం 2 కూడా ముందుకెళ్తూ ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం.
ఇలాంటి వాటి మీద వచ్చి మాట్లాడరు. ఈ రోజు 2019 ఎన్నికలకు ముందు కాపులను ఓటు బ్యాంకుగా జగన్ వాడుకున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. కాకిలాగా ఊరూరు తిరుగుతూ కాపులకు మేలు చేస్తానంటూ వారి ఓట్లను దండుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు. నా బీసీలంటూ బడుగు బలహీన వర్గాలను సైతం ఓటు బ్యాంకుగా వాడుకుని వారికి తీరని ద్రోహం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపైన కాపులపైన బీసీలపైన తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో తప్పు మీద తప్పులు చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా, బడుగు బలహీన వర్గాలు గుర్తుకురాలా, దోచుకోవడం దాచుకోవడం. మరి మనం చూసాం, కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేసి మరి దోచుకోవడం మొదలుపెట్టారు. మరి అది చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంటే మరి అంబటి రాంబాబు గారు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. మీరు కూడా మాట్లాడింది చూసాం, మీ నాయకులు మాట్లాడేది చూసాం. మీరు ప్రజల్ని రెచ్చగొడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈరోజు మీ జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. బీసీల పైన దాడులు అంటున్నారు. ఎందుకు బీసీల పైన దాడులు చేస్తారు? చట్టం తన పొంతం చేసుకుంటూ పోతుంది. మేము దాడులు చేయాలా, మేము దౌర్జన్యాలు చేయాలంటే ఈ 18 నెలల్లో ఒక్కరు కూడా వైసీపీ నాయకులు బయటికి రాలేరు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం ఇదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా భూమనమ్మని ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ఆ రోజే మిమ్మల్ని మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది తప్పు అని అంటే ఈ రోజు మీ నాయకులు ఇలా మాట్లాడరు. మీరు ప్రోత్సహించారు. ఈ రోజు బీసీ కార్డు వేసుకుంటున్నారు. బీసీల పైన హత్యలు ఎన్ని చేశారు, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. అదే జోగి రమేష్ గారు, అదే బీసీ నాయకులు మా బీసీల పైన ఎందుకు ఈ దాడులు, మా బీసీ బిడ్డలు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, మరి బీసీ పిల్లలకి నిరుద్యోగం లేక యువతలు ఉపాధి లేక ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని మీరు ప్రశ్నించలేకపోయారు. ఇదే కాపు, అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల్లో కాకిలా కావు నా కాపులు అని చెప్పి కాపులతో ఓటేపించుకొని కాపుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు కాపులు పెద్దపీట వేసింది మేము, బీసీలకు పెద్దపీట వేసింది మేము, ఎస్సీలకు పెద్దపీట వేసింది మేము అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో బీసీలకు మరి కాపులకు మరి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. మీకు మీ రాజకీయ పార్టీల కోసం ఈరోజు బీసీ కార్డులు కాపు కార్డులు వాడుకుంటున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. వైసీపీ నాయకులు కనిపించడం లేదా? ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క మొన్నటి రోజే మరి డిఎస్సి అమలు పరిచాం, మళ్ళీ దగ్గరలో అమలు పరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వల్ల బడుగు బడిగిన వర్గాలు ఈరోజు 5 రూపాయలకి 3 పూట్ల 2 లక్షల మంది ఈరోజు రోజుకి 2 లక్షల మంది భోంచేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదా? ఈ 18 నెలల్లోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని తెలుసుకొని ఈరోజు తప్పుల మీద తప్పులు వాళ్ళు చేస్తూ మరి కల్తీ నెయ్యిని ఏ విధంగా అయితే సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, మరి ఏ విధంగా అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, దాన్ని డైవర్షన్ చేయడానికి రెచ్చగొట్టి వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తల్ని రెపరెప అని అడగండి, బూతులు మాట్లాడండి అని రెచ్చగొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్కు వేగంగా పునాదులు పడుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగితే చంద్రబాబు పాలనలో దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా అభివృద్ధిపై పరుగులు పడుతున్నాయని కొనియాడారు. గత జగన్ విధ్వంస పాలన చూసి విసిగెత్తిన ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. అయినప్పటికీ వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్లో ఎటువంటి మార్పు రాలేదని దుయ్యబట్టారు. ఏదైతే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో విధ్వంసమే నవనిర్మాణానికి పునాదులని, ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు పునాదులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతో, అదేవిధంగా రాష్ట్రానికి దేశంలోనే
ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చే విధానంలో 25% పెట్టుబడులు వచ్చే దాంట్లో నారా లోకేష్ గారి కృషి, ఈ రెండిట్లో కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాదులు పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించడం, వాళ్ళే ప్రొవోకేట్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యం చేశారని చెప్పి ప్రజల్లోకి ఒక దుష్ప్రచారాన్ని తీసుకుపోయే పనిలో పట్టుకున్నారు. మన అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. అది 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరేం చేశారో ప్రజలు చూశారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా 3 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ మేము వస్తాం, పోలీసులు కథ చెప్తాం, మీ కథ చెప్తామని మాట్లాడుతూ ఉంటారు. నిన్న పోతిరెడ్డిపాడుకు పోయినారు రాయలసీమ నాయకులంతా. మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డిపాడుకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన 5-6 నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు. 4-5 సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి. అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు తలపెట్టిన ప్రాజెక్టులు 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, నీళ్ళ డ్రామాలు, ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం, కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం, ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం. ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తును, పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి కార్యక్రమం దోహదపడుతుందని భీమడోలు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్లో విద్యాంజలి కార్యక్రమంపై మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ వెలిచెర్ల జగదీష్, వేముల ఉపేంద్ర, పెనుగొండ భువనేశ్వరరావులు విద్యాంజలి పథకం, విధి విధానాలపై శిక్షణ ఇచ్చారు. దాతల సహకారంతో పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యాంజలి దోహదపడుతుందని విద్యాంజలి పోర్టల్లో పాఠశాలల సమస్యల నమోదు తదితర అంశాలను వివరించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2021లో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ విద్యార్థులు అనేటువంటి కార్యక్రమం అనేది ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటూ పాఠశాల యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి కార్యక్రమం. మన సమాజంలో ఎక్కడైతే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుందో ఆ ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, లేదా మరి ఏ ఇతర కార్యక్రమాలైనా కూడా చాలా చక్కగా నిర్వహింపబడతాయి. దానివల్ల అటు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలకి, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులకి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కలిగి ఉంటారనే ఉద్దేశంతో, అలాగే వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో ఆ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలల యొక్క అభివృద్ధిని, పాఠశాలలో ఉండేటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని బాగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ విద్యార్థుల కార్యక్రమం చేపట్టారు. ఈ విద్యార్థుల కార్యక్రమంలో
ఇది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పాఠశాలకు ఏమి చేయగలరో పాఠశాల చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధమైనటువంటి డబ్బులు ఇందులో ట్రాన్సాక్షన్ ఉండదు, సేవలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యార్థుల కార్యక్రమంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవి సేవలు అందించడానికి, లేదంటే ఆఫీస్ రికార్డ్స్ కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు, పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు కావచ్చు, లేదా పిల్లలకు ఆట వస్తువులు కావచ్చు, ఏవైనా సరే డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఈ విద్యార్థుల కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క కావలసినటువంటి ఏవేవి వనరులు కావాలో ఆ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి ఏ వనరులు అవసరం అవుతాయో వాటన్నింటినీ కూడా విద్యార్థుల యొక్క పోర్టల్లో నమోదు చేస్తారు. ముందుగా అంటే మీ పాఠశాలలో మీరు మీ పాఠశాలకు కావాల్సిన అవసరాలని అందులో నమోదు చేస్తారు. ఆ నమోదు చేయబడ్డ వనరులని ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ వెబ్ పోర్టల్ ద్వారా పరీక్షించుకుని చెక్ చేసుకుని ఆ పాఠశాలకు మనం ఈ డొనేషన్ అడిగారు, మనం చేయగలం, మనం చేసేటువంటి అందుబాటులో ఉన్నటువంటి సర్వీస్ ఇది అని చెప్పి ఏ ఒక్కరైనా సరే ఆ వెబ్ పోర్టల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 22న జరగనున్న రజక ఆత్మీయ సభ పోస్టర్ను మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ స్టేట్ సెక్రటరీ దువ్వారపు రామారావు ధోబీఘాట్ ప్రదేశాన్ని రజకులకు 25 లక్షల రూపాయలతో మంజూరైన రజక భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నూజివీడు పాతపేట రజకుల గుడి వద్ద జరిగిన సమావేశంలో రామారావు మాట్లాడుతూ రజకులు అందరూ ఐక్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, పగడాల శాంబశివరావు, కొండపల్లి రవి, కొమ్మంటి మురళీకృష్ణ, గొడవల్లి మురళి, ఎలమంచిల నాగశేషు, బుద్ధరాజు గోపిరాజు, కంచర్ల రామకృష్ణ, సురేష్, నూజివీడు రజక సంఘం అధ్యక్షులతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. రేపు నాయకత్వం అనేది ఉండదు, మీకు ఎవరు పనిచేసే పరిస్థితి కూడా ఉండదు. అది ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత. నాయకత్వం పెరిగినప్పుడే మీకు బలంగా ఉంటారు. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నాను కాబట్టి రాజకీయంగా అనేక మందికి నేను అవకాశాలు కల్పించాను. రాష్ట్రంలో ఈ రోజున యాదవ సామాజిక వర్గం తర్వాత రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వచ్చింది రజక సామాజిక వర్గం. ప్రతి కంపెనీలోనూ రజక సామాజిక వర్గం మన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఇప్పుడు గ్రాడ్యువల్ గా రాజకీయంగా ప్రాధాన్యత మనకు వస్తుంది. రాజకీయంగా ఎప్పుడైతే ప్రాధాన్యత వచ్చిందో మనం సమాజంలో బలంగా తయారవుతాం. ఆర్థికంగా బలపడతారు, విద్యాపరంగా బలపడతారు, రాజకీయంగా బలపడతారు. ఇవన్నీ అవకాశాలు మీకు గ్రాడ్యువల్ వస్తాయి కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండండి. ఎవరి మాటలు వినొద్దు. ఇది ఎవరి కోసం కాదు, మీ అందరి కోసమే ఈ మీటింగ్. మంత్రి గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన దీనికి అన్ని విధాలా ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన సపోర్ట్ మనం అందుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మీరందరూ కూడా కొంత వ్యయ ప్రయాసం కూర్చి మీ బలాన్ని మీరు చాటుకోండి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరి కొలుసు పార్థసారథి గారు ఈ నెల 22 జరగబోయే మహాసభకు పేపర్ ప్యాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా. ముఖ్యంగా మేము రాష్ట్రం తరఫున మాట్లాడే విషయంలో 2 పాయింట్స్ మాట్లాడుతున్నాను. రజకులకు వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ శాశ్వతంగా హక్కు కల్పించాలి. ఈ శాశ్వతంగా హక్కు కల్పించినందువల్ల అనేక గ్రామాలలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మన ఎమ్మెల్యే రామారావు గారు చెప్పారు, లీజ్ విధానం. లీజ్ అనేది ప్రభుత్వం 343/10/478లో జీవో ఇచ్చింది. లీజ్ విధానంలో పెట్టారు. అయితే రజకులకు లీజ్ వేయటం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఓట్లు వేయలేదని వేల నుంచి లక్షల రూపాయలు ఓట్లేసి రజక వృత్తిదారులను ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 990 గ్రామాలు ఉంటే కనీసం 300 గ్రామాలకే చెరువులు ఇవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే నూజివీడు అండ్ కైకలూరు ఈ 2 నియోజకవర్గాలు కూడా ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఇక్కడ ట్యాంక్స్ ఉంటే మనకి రకమైన ఇబ్బంది ఉంటుంది, లేకపోతే మనకి రకమైన ఉపకారం ఉంటుంది అనేది ఈ 100 గ్రామాల్లో తెలియదు. ఈ 100 గ్రామాల్లో కూడా రజకులు లబ్ధి పొందేటట్టు ఒక చెరువు ఉన్నట్లయితే ఆ చెరువు మీద 1 లక్ష 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే వాళ్ళ కుల సంఘాలు మెయింటైన్ చేసుకుంటానికి
పట్టాదనే ఉద్దేశంలో మేము అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ ది అష్యూరెన్స్ టు మే, పదవిలోకి వస్తే మీకు తప్పనిసరిగా చేస్తానని పేరుతో పెట్టి చెప్పాడు ఆయన భీమవరం మీటింగ్ లో కూడా. నౌ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కాబట్టి మన రామారావు గారు కూడా మన నెల రోజుల కూడా చెప్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ప్రభుత్వ అభివృద్ధి ఎజెండా, రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను వివరించిన సీఎం. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. కాపులకు మేలు చేస్తానంటూ గతంలో వారి ఓట్లను దండుకున్న జగన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.